చాలా మందికి ఎండు చేపల కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇలా కర్రీ చేసి పెట్టారంటే గనక ఇంకొంచెం కూరుంటే వేయవా అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని మొదట్లో నేను కూడా తినేదాన్ని కాదు గానీ, మా అమ్మ అయితే నాకు ఇలా వండి పెట్టయితే అలవాటు చేసింది. చాలా బాగా చేస్తుంది. ఈరోజు నేనైతే మీకోసం విలేజ్ స్టైల్‌లో చేసి చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా ఎండు చేపల తలలు తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం చిన్న చేపలు తీసుకున్నాం కాబట్టి తలలు తీసేస్తున్నాం. పెద్దవైతే తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను విలేజ్ స్టైల్‌లో చేస్తున్నానని చెప్పాను గదా! అందుకే కట్టెల పొయ్యి మీద ఇలా కడాయి పెట్టుకొని, నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టేసుకొని, అందులోకి జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు టమాటాలని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకొని, రుచికి తగినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 2 చెంచాల కారం, కొంచెం ధనియాల పొడి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు వేసుకొని కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ.